أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. إنا بلوناهم كما بلونا أصحاب الجنة إذ أقسموا ليصرمنها مصبحين నిశ్చయంగా మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో ولا يستثنون మరియు అల్లాహ్ కోరితే అనే మినహాయింపుకు తావు ఇవ్వకుండా فطاف عليها طائف من ربك وهم نائمون కావున వారు పడుకొని ఉండగానే నీ ప్రభువు తరఫు నుండి దానిపై ఆ తోటపై ఒక ఆపద వచ్చి పడింది. فأصبحت كالصريم దాంతో తెల్లవారేసరికి అది ఆ తోట పంట కోసిన పొలం వలె మారిపోయింది. فتنادوا مصبحين తరువాత ఉదయం లేచి వారు ఒకరితోనొకరు ఇలా చెప్పుకోసాగారు, أن اغدوا على حرثكم إن كنتم صارمين మీరు పంటను కోయదలుచుకుంటే ఉదయమే మీ పొలానికి వెళ్ళండి. فانطلقوا وهم يتخافتون ఆ తరువాత వారు ఒకరితోనొకరు ఈ విధంగా మెల్లగా చెప్పుకుంటూ బయలుదేరారు. ألا يدخلنها اليوم عليكم مسكين ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి. وغدوا على حرد قادرين మరియు వారు పేదవారిని దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారుఝామున బయలుదేరారు. فلما رأوها قالوا إنا لضالون వారు దానిని తోటను చూసి ఇలా వాపోయారు, నిశ్చయంగా మనం దారి తప్పాము. بل نحن محرومون కాదు కాదు, మనం సర్వం కోల్పోయాము. قال أوسطهم ألم أقل لكم لولا تسبحون వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు, ఏమి నేను మీతో అనలేదా, మీరు ఎందుకు ఆయన అల్లహ్ పవిత్రతను కొనియాడరని, ఇన్షా అల్లాహ్ అనరని. قالوا سبحان ربنا إنا كنا ظالمين వారు ఇలా అన్నారు, మా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, నిశ్చయంగా మేమే దుర్మార్గులము. فأقبل بعضهم على بعض يتلاومون తరువాత వారు అభిముఖులై ఒకరినొకరు నిందించుకోసాగారు. قالوا يا ويلنا إنا كنا طاغين వారు ఇలా వాపోయారు, అయ్యో మా పాడుగాను, నిశ్చయంగా మేము తలబిరుసుతనం చూపాము. عسى ربنا أن يبدلنا خيرا منها إنا إلى ربنا راغبون బహుశా మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీనికంటే శ్రేష్టమైన దానిని ప్రసాదించవచ్చు. నిశ్చయంగా మనం మన ప్రభువు వైపునకు పశ్చాత్తాపంతో మరలుదాము. كذلك العذاب ولعذاب الآخرة أكبر لو كانوا يعلمون ఈ విధంగా ఉంటుంది శిక్ష, మరియు పరలోక శిక్ష దీనికంటే ఘోరంగా ఉంటుంది. వారు ఇది తెలుసుకుంటే ఎంత బాగుండేది.